హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఆధ్యాత్మికమైన విషయాలు, పొలిటికల్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది 24/7 కొలుగురి వారి టీవీ. నిరంతరంగా చూస్తూ ఉండండి కొలుగురు టీవీ. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్ యుద్ధాన్ని మించిన విధ్వంసం సృష్టించా అని తృప్తి పడుతున్నాడట రేవంత్ రెడ్డి గారు. హైడ్రాతో అందరినీ వణికించిన ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇండ్లు కూల్చడం కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూడండి. ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసం పోల్చుకోండి. ది హిందూ కాంక్లేవ్లో సీఎం రెడ్డి వ్యాఖ్యలు, నివరపైన సీనియర్ సంపాదకుడు ఎం రామ్ గారు, హిట్లర్ ఆదర్శమన్న కామెంట్లో ఇప్పటికే దుమారం. ఎవరైనా నేను రామరాజ్యం తెస్తాను, శాంతిని నెలకొల్పుతాను, ప్రజలకు కష్టాలేంటో తెలియకుండా చేస్తానంటారు. కానీ మొదటిసారిగా ఒక సైకోథెటిక్ ఆలోచనలతోటి ప్రజెంట్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. సైకోథెటిక్గా ఎందుకంటున్నానంటే తానే స్వయంగా చెప్పాడు, మీ తిట్లు నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి, మీ ఏడుపులు నాకు ఆనందాన్ని ఇస్తున్నాయని అతడే కోట్ చేసుకున్నాడు. కాబట్టి నాకు అభ్యంతరం లేదు, అతను చేసుకున్నాడు కాబట్టి నేను దాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. ఇక రెండవది, నాకు అడాల్ఫ్ హిట్లర్ యొక్క హైడ్రా పదం నాకు ఫేవరెటు అని చెప్పేసి ఐ లైక్ దట్ పాలసీ అని చెప్పే ధోరణిలో మాట్లాడినటువంటి కాంక్లేవ్లో రామ్ అనేటువంటి సీనియర్ జర్నలిస్టే షాక్ అయ్యాడు. రేవంత్ రెడ్డి పదాలు, రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఆ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. Lakes and nalas I can understand. Nowadays, rich people are encouraging water bodies because of their farm houses, because of their luxury. They are connecting their drainage connection to the water bodies. I have noticed all those issues. Then I have decided to establish one task force. So I have given Hydra. Hydra, the word is Hitler's favorite word, Hydra. This core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others to. ఏమండి, సరే రేవంత్ రెడ్డి గారు మనసులో ఉంది చెప్పాడో, తెలిసి చెప్పాడో, తెలియక చెప్పాడో, అవగాహన లేక చెప్పాడో, కానీ ఈ విధంగా హరాస్మెంట్ చేయడానికి ఏదైతే హిట్లరు హైడ్రా అనేటువంటి విధ్వంసానికి సృష్టిస్తానికి పెట్టుకున్నటువంటి టీము నాకు ఆదర్శము, నాకు నచ్చింది. విధ్వంసమే చేయడానికి అంటే అసలు ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది కదా. చెప్పడానికి మాత్రం ప్రభుత్వం యొక్క భూములను, నాలాలను, సమాజానికి పనికొచ్చేటువంటి చెరువులను కబ్జా చేసిన వాళ్ళ నుంచి రక్షించడం అయితే చాలా సంతోషం. నిజంగా కూడా హర్షణీయమైనటువంటిది, స్వాగతించాల్సిందే, సన్మానం చేయాల్సిందే. కానీ దీంట్లో అస్మదీయులు తస్మదీయులే ప్రాబ్లం అయింది. మన పార్టీ వాళ్ళు, మనకు అక్కరొచ్చిన వాళ్ళు, మనకు శరణు కోరిన వారు, మనకు సహకరించిన వాళ్ళు, మనకు లోపాయకరిగా హెల్ప్ చేసేవాళ్ళు కాకుండా ఎదుటి వారిని లొంగ తీసుకునే వాళ్ళ కోసం పనిచేసినటువంటి హైడ్రా, పేదల భూములను లాక్కునే హైడ్రా, ఇదే చర్చ, ఇదే ప్రశ్న. నేను డే 1 నుంచి ప్రశ్నిస్తున్నాను హైడ్రా గురించి. హైడ్రా గురించి రేవంత్ రెడ్డి గారు కానీ, హైడ్రా కమిషన్గా ఉన్న రంగనాథ్ గారు కానీ సమాధానం చెప్పాల్సింది. అదేమిటంటే, హైడ్రా బుల్డోజర్లు వెళ్తూ ఉన్నాయి, వెళ్ళనియండి, నో ప్రాబ్లం, స్వాగతిద్దాము. కానీ శని ఆదివారం నాడు ఎందుకు వెళ్తున్నాయి? ఇది కోర్టు మెట్టకాలేసినా కూడా మీ తత్వాన్ని మార్చుకుంటలేరు, ఇది కూడా కొట్టేద్దాం. కానీ హైడ్రా వెళ్ళే బుల్డోజర్ల వర్క్ ప్రయారిటీ లిస్ట్ ఉంది చూసారా, అది ఎవరు తయారు చేస్తున్నారు? మీరు హైడ్రాని ఏ విధంగా అమలు చేయాలని ప్రణాళిక తయారు చేసుకున్నారు? ఫస్ట్ నాలాలని అనుకున్నారా? మూసీ బెల్ట్ అనుకున్నారా? చెరువు అనుకున్నారా? లేదా ప్రభుత్వ భూములు అనుకున్నారా? లేదా ఇంకేమనుకున్నారు? వాటిని ప్రక్షాళన చేయాలనుకున్నారా? అంటే మూసీని చేయాలంటే హైదరాబాద్ బాపూజీ నగర్ నుంచి మొదలు పెట్టాలి ఫస్ట్ మీరు. లేదు చెరువులు చేయాలంటే ఎక్కడి నుంచి? దక్షిణ హైదరాబాదా, ఉత్తర హైదరాబాదా,
నార్తా, ఈస్టా, వెస్టా, నార్త్ ఈస్ట్, వెస్ట్ కార్నరా, ఏ కార్నర్ నుంచి మీ బుల్డోజర్ ప్రారంభించబోతున్నారు? చెరువులు, ప్రభుత్వ భూములు, గుట్టలు ఏవైనా సరే ఒక ప్రయారిటీ చేసుకుంటూ వెళ్తుంటే మీ బుల్డోజర్ అక్కడి నుంచి ప్రారంభంగా అంటే మూసి బాపూజీ నగర్ నుంచి బయలుదేరుతుందంటే తెల్లారి మాకు బహదూరాపురం వస్తుంది, ఇంకా 2 రోజులకు చాదరగడ్డకు వస్తుంది, ఇంకా 2 రోజులకు ఆ మలక్పేట బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రామంతపూర్ ఏరియాకి వెళ్తుంది, ఆ తర్వాత ఉప్పల్కి వెళ్తుంది, ఉప్పల్ తర్వాత బోడుప్పల్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా ఇట్లా వస్తూ ఉన్నాయంటే అక్కడ ఆక్యుపై చేసుకున్నటువంటి పేదలు, గుడిసెల వాళ్ళు, నిర్మాణం చేసుకున్న వాళ్ళు, వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఖాళీ చేసుకుని వెళ్ళిపోతారు. నువ్వు కొత్తగా భయపడాల్సిన అవసరం లేదు. అయినా మీరు అలా కాకుండా సెలెక్టివ్గా వెళ్తున్నారు. అంటే మీకు ఏమైనా పబ్లిక్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన నెంబర్ ప్రకారం వెళ్తున్నారంటే మీ కార్యాలయంలో ఇగో నెంబర్ 1 కంప్లైంట్ బై XYZ అది ఉంది, నెక్స్ట్ మా టాస్క్ అది XYZ అది అని బయలుదేరండి. లేదు మాకు రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు, సీఎంగా ఇస్తున్నారా, రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా ఇస్తున్నాడా, లేదు షాడో క్యాబినెట్ ఒకటి ఉంది వాళ్ళు ఇస్తున్నారు, ఆర్డర్ ప్రకారం వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారే? వాటి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు టార్గెట్గా పనిచేస్తున్నారు, మీరు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, మీ పార్టీ మనుగడ కోసం పనిచేస్తున్నారు అనే ఆరోపణలకు సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా మీరు ట్రాన్స్పరెన్సీగా పనిచేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ హైడ్రా తత్వం ఏందో తెలుసుకుందాం. ఈ హైడ్రా బల గమ్మత్తైనటువంటి జోకులు ఉన్నాయి. ఏంటంటే హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు హిట్లరు ఇష్టమైన పదం కానే కాదు. హైడ్రా అనేటి అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే హైడ్రా ఆయనకి ఇష్టమైనటువంటి పదం ఉంది. ఆ పదం ఒక వినాశనం సృష్టించే టీం యొక్క పేరు, అది నేను తీసుకున్నాను అని చెప్తున్నాడు. కానీ అది నిజం కాదు. చరిత్ర తెలియకుండా మాట్లాడాడు, చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడాడేమో నాకు అనిపిస్తుంది. బహుశా ఆయనకు ఎవరైనా కోర్ టీం ఉన్నారో, ఎవరు సలహామని ఉన్నారో, చెప్పారా చెప్పలేదో, వాళ్ళకు కూడా తెలుసో తెలియదో, లేదా తెలిసినా కూడా ప్రజలకు అబద్ధం చెప్పాలని చూశారు. హిట్లర్కి ఏ విధమైన హైడ్రా అనే టీమే లేదు. ఇది చరిత్ర సాక్ష్యము. హిట్లర్కి హైడ్రా అనేటువంటి పదమే తెలియదు, హిట్లర్కి హైడ్రా అనేటువంటి టీమే లేదు, హిట్లర్ కాలంలో హైడ్రా పేరు మీద ఏదీ పనిచేయలేదు. 2 అంశాలు ఉన్నాయి. అది ఓన్లీ హిట్లర్ చారిత్రకమైనటువంటి చరిత్ర తీసే క్రమంలో, కథలు రాసే క్రమంలో సృష్టించి దానికి పెట్టిన పేరే హైడ్రా. కానీ కాల్పనిక కథలో వచ్చింది అంటే ఫిక్షన్ కథలో వచ్చినటువంటి హైడ్రా పేరును నిజమైన పేరు అని భావిస్తున్నారంటే సినిమాలు చూసి చెడిపోతారంటారు కదా, అదే ఇది అనుకుంటా. ఆ సినిమాలు చూసో, ఆ పుస్తకాలు చదువు, ఆ సాహిత్యం చదువు చెడిపోయినట్టుంది పాపం. ఆ సాక్ష్యాలు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. మృత్యుంజయ కార్టూన్ వేశాడు, గత వారం రోజుల కింద వేశాడు. మృత్యుంజయ కార్టూన్ వేసినటువంటి ఈ హైడ్రా భావజాలానికి ఇది పైన విమానం చెల్తుంటే కింద ఈ విధ్వంసాన్ని చూసి ఇది ఇరాన్ కాదు, అవి యుద్ధంలో కూల ఇండ్లు కావు, తెలంగాణ బుల్డోజర్ కూల్చివేతలు అని చెప్పేసి విమానంలో వెళ్ళే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే హైదరాబాద్ విధ్వంసం చిత్రం ఇది, తెలంగాణ బతుకు చిత్రం విధ్వంసం ఎట్లా అవుతుందో చెప్పినటువంటి కార్టూను. హిస్టారికల్ చరిత్ర సాక్ష్యానికి నేను చూపించేటువంటి మ్యాటరు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అడాల్ఫ్ హిట్లర్ ఆధ్వర్యంలో పనిచేసిన అసలైన క్రూరమైన రక్షణ విభాగ నిఘా మరియు హంతకుల మూట నాజీలు యూదులను మీద దాడి చేస్తూ నిర్దాక్షిణ్యంగా మా జాతి మాత్రం బ్రతకాలే, మీ జాతి బ్రతకటానికి వీల్లేదని చెప్పి పుట్టిన చిన్న పాపల నుంచి ముసలి వాళ్ళకి తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా చంపిన వైనం మనం చరిత్ర సాక్ష్యాలుగా చూసాం. SS హిట్లర్ వ్యక్తిగత రక్షణ కోసం ఏర్పడిన తర్వాత నాజీల ప్రధాన సైన్యంగా మారి అత్యంత క్రూరమైన దళం స్కాజెస్ట్ ఆఫ్ స్టిల్ లాంటిది. గెస్టోపో ఇది నాజీ జర్మనీకి చెందిన రాష్ట్ర పోలీస్ విభాగం. ఇంకోటి ఇన్స్టాంట్ గ్రాపెల్, ఇది శత్రువు యొక్క యూదులను సామూహికంగా చంపడానికి అంటే తన రక్షణ కోసం, యుద్ధం కోసం, ప్రత్యేకంగా యూదుల కోసం తయారు చేసిన సమూహ మూటల పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ హైడ్రా లేదు. మార్వెల్ కామిక్స్ కల్పితం. హైడ్రా అనేది మార్వెల్ కామిక్స్ అనేటువంటి ఒక కథా రచయిత రాసినటువంటి అమెరికా ఎవెంజర్స్ వంటి సూపర్ హీరోలు వ్యతిరేకంగా పోరాడిన కల్పిత కథ. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ దీనిని 1945లో స్టాలిన్, జాకీ కర్బీలు సృష్టించారు. కథ ప్రకారం ఇందులో నాజీ అధికారులు ఉన్నట్టు చూపించినప్పటికీ ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే. అంటే ఇక్కడ ఎక్కడా కూడా హైడ్రా అనే పేరు లేదు, కల్పితంలో మాత్రం ఉంది. ఇకపోతే గ్రీకు పురాణాల్లో హైడ్రా అనేది నిజానికి గ్రీకు పురాణాల్లో ఉండే ఒక రాక్షస సర్పం. గ్రీకుల యొక్క కథ ప్రకారం హైడ్రా అనేది
సర్పము, దానికి 100 తలలు ఉంటాయి, ఒక్క తల నరికితే 2 తలలు పుట్టుకొచ్చేటువంటి భయంకర విశ్వరూపం అది హైడ్రా అనేది. అంటే ఒక విష సర్పం అన్నట్టు హైడ్రా అనేది విధ్వంసం సృష్టించేటువంటిదంటే యుద్ధ ఉన్మాదం ఉన్నటువంటి పేరు సింబాలిక్ హైడ్రా. రెండవది ఇది విధ్వంసానికి సృష్టించేటువంటి విషస్వర్పమైనటువంటి గ్రీకు పురాణాల్లో ఉన్నటువంటి విషస్వర్పం అది. రెండవ ప్రపంచ యుద్ధంలో హైడ్రా అనే పదం కేవలం ఒకే ఒక చోట మాత్రం కనిపిస్తుంది. 1943లో జర్మనీకి చెందిన రాకెట్ పరిశోధనా కేంద్రంపై బ్రిటిష్ రాయల్ ఫోర్స్ జరిపిన బాంబింగ్ దాడికి ఆపరేషన్ హైడ్రా అని పేరు పెట్టారు. అయ్యా గాంధీ భవన్ మేధావులారా, రేవంత్ రెడ్డి సలహా మండలిలారా, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హైడ్రా అనేది విధ్వంసానికి ప్రతీక రూపకంగా తెలంగాణ సమాజంలో గుర్తుపడింది. హైడ్రా అంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి కాదు, పేదవాళ్ళ బతుకు చేయడానికి హైడ్రా కొందరి కోసం కొందరు లొంగ తీసుకునే కార్యక్రమంగా సృష్టించిన సంస్థగా పేరొందింది. కానీ మీరు సరస్సులను చెరువులను కాపాడటానికి కాదని తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది.